అమెరికాలో వెళ్ళి నా దగ్గర ప్రెస్ వాళ్ళు వచ్చిన నేను ఫస్ట్ చెప్పేది మా ఊరి పేరు బాపట్ల. ఎందుకంటే మనకి ఏ గుర్తింపు వచ్చినా అది మన మాతృభూమిని, మనకు విద్య నేర్పిన గురువుని, మన పుట్టిన నేలని మర్చిపోకూడదు అంటారు. అది నాకు ఎందుకో బాపట్ల అంటే ప్రేమ. నేను అమెరికాలో కూడా చాలాసార్లు చెప్పాను. అలాంటి బాపట్లలో నేను సినీ పరిశ్రమకు సంబంధించి నేను స్టూడియో పెట్టాలనుకున్నాను. ఎంత తెలుసు పెట్టాలనుకున్నాను. 14లోనే వచ్చింది నాకు ఐడియా. అప్పుడు కాకపోతే మా కుటుంబం, మా తాతగారు మీకు తెలుసు 15 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. తర్వాత మా బాబాయ్ గారు 10 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాలు మేము ఈ బాపట్ల నియోజకవర్గానికి మా కుటుంబాన్ని ఆదరిస్తూ వచ్చారు. ఇక్కడ ప్రజలు అంటే మా మీద ఆదరాభిమానాలు చూపిస్తూ వచ్చారు. అందుకు వాళ్ళకి కృతజ్ఞతగా నన్ను విశాఖపట్నంలో పెట్టమన్నా నా పార్ట్నర్ ఎంవివి సత్యనారాయణ గారు ఎంతో తెలుసు, విశాఖపట్నం ఎంపీ. సార్ ఇక్కడ పెడతాం రండి అని. లేదు సార్, నేను నా పుట్టినూరులో నా స్వస్థలంలో నేను పెట్టాలి. దానివల్ల కనీసం ఒక 500 మందికి మినిమం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, పైగా ఎకానమీ పెరుగుతుంది. ఎందుకంటే స్టూడియో అనేటప్పటికీ ఇప్పటికీ నేను 2 బాలీవుడ్ సినిమాలు రాస్తున్నాను. అలాగే తెలుగు సినిమాలు నేను చేసే ప్రతి సినిమా మీరు చూస్తే అమ్మానాన్న తమిళమ్మ దగ్గర నుంచి, వెంకీ దగ్గర నుంచి ప్రతి సినిమా సముద్రం ఉంటుంది. అంటే విశాఖపట్నం ఉంటుంది. మనం వచ్చిన నిన్ను కోరి కూడా గల్లీ రౌడీ. ఆ సముద్రం హైదరాబాద్కి అత్యంత చెరువులో ఉన్న సముద్రం బాపట్లే కదా. కాబట్టి ఇక్కడ స్టూడియో పెడితే వాళ్ళందరినీ వైజాగ్ వెళ్ళే బదులు ఇక్కడికి తీసుకురావచ్చు. ఇక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, 10 మందికి ఉపాధి దొరుకుతుంది. అలాగే ఎకానమీ ఎలాగంటే ఇక్కడ లోకల్ అకామిడేషన్స్ కోసం ఇక్కడ హోటల్స్, రిసార్ట్స్ డెవలప్ అవుతాయి, చాలా వచ్చాయి ఇప్పటికీ. అలాగే ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ పెరుగుతుంది, కార్లు, ఈ ట్యాక్సీలు, చాలా మంది లేబర్ ఉద్యోగం దొరుకుతుంది. ఇది ఒక పరిశ్రమ. సినిమా అంతా కాలక్షేపం ప్రేక్షకులు మాత్రమే, కానీ దానివల్ల మీరు చూస్తే కొన్ని వందల వేల కోట్ల పరిశ్రమ ఇది. మీరు చూశారు, ఇవాళ ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది మన తెలుగు సినిమా. సో అది పెట్టాలనుకున్నాడు. 14 నుంచి 19 వరకు రఘుపతి గారు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రభుత్వ సహకారం లేదురా మనకు అవ్వదు అన్నప్పుడు సరే నేను ఊరుకున్నాను. 19లో వచ్చిన తర్వాత కూడా పెట్టాలనుకున్నా. అయితే ఇంకా ప్రయత్నాలు స్టార్ట్ చేసానో లేదో, కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు వీడియో వాళ్ళు ల్యాండ్ దొబ్బేయడానికి ఇచ్చేయడానికి ఏదో మాట్లాడారు. సో దాంతో నేనే కొంచెం ఫీల్ అయ్యి మనస్తాపం చెంది ఆపేసాను. దీనివల్ల నాకే నష్టం లేదు, ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. నేను రేపు పొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా నేను ఖచ్చితంగా అన్ని పార్టీల వాళ్ళని పిలిచి ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టినట్టు బాపట్లలో ఉన్న ప్రతి పార్టీ వాళ్ళని పిలుస్తారు. సార్ స్టూడియో పెట్టాలనుకుంటున్నాను, పెట్టాలవుతారు. అంత సహకారంతోనే దీనికి వాళ్ళ రాజకీయ నా కుటుంబం చూశాను కాబట్టి నేను ఏ అడుగు వేసినా ప్రతి అడుగుని అనుమానిస్తూ దానికి రాజకీయం పురుగుతూ చేయడం వల్ల ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి జరగదు. సినీ పరిశ్రమ ఇక్కడ కనుక వస్తే నేను చెప్తున్నా కదా, ఇవాళ కోన రఘుపతి గారి దృఢ సంకల్పం వల్ల బాపట్ల జిల్లా అయింది, జిల్లా కేంద్రం అయ్యింది. ఆయన చాకచక్యం, ఆయన చాణక్యం వల్ల అందరు ఎమ్మెల్యేలు ఒప్పించి ఆయన ఇది జిల్లా కేంద్రంగా మార్చుకున్నాడు. ఇటువంటి చోట ఒక స్టూడియో వస్తే మా తాతగారి పేరు మీద పెట్టాలన్నదే నా ఉద్దేశం. కోనపుత్ర సినీ స్టూడియోస్ అని అందరినీ పిలిచి అడుగుతారు. దీంట్లో స్టూడియో వల్ల నాకు తెలిసి ఎక్సెప్ట్ స్థలం కూడా నన్ను నమ్మి పెట్టడానికి కొన్ని వందల మంది ఉన్నారు. ఎన్ఆర్ఐస్ కానీ నిర్మాతలు కానీ నాకేం ఫ్రీగా ఉంది.
సో అది నేను నేను రేపు రాబోయే ప్రభుత్వంలో తప్పనిసరిగా అది నా గోల్గా పెట్టుకుంటాను. అది నా గోల్ కింద పెట్టుకొని స్టూడియోలో తప్పకుండా తీసుకొస్తా. దాంతో పాటు నాకున్న ఇంకొక ఆలోచన ఏంటంటే ఇవాళ మీ ముందు పంచుకున్నా, ఇంతకు మించి ఏ ప్రభుత్వం ఆలోచించగలదు. మన ఇంటి పక్కన వీళ్ళకి అసలు ఇప్పుడు విజయవాడకి నాకు తెలిసి తాడేపల్లిలో వెళ్ళాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇది డెవలప్మెంట్ కదా. అలాగే ఎన్నో ఇప్పుడు అక్కడ నేను మాట్లాడే ముందు నేను పొలిటీషియన్ లాగా మాట్లాడలేదు, పౌరుల్లో మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని, ప్రతి పథకం చాలా ఆలోచించి దాని వెనకాల చాలా రీసెర్చ్ జరిగి ఆయన వ్యక్తిగతంగా దాన్ని మనసుకు తీసుకుని ఆయన చేసేయడని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రత్యక్షంగా చూశాను. నేను ఎన్నో సెక్రటరియట్లు కానీ, ఆ తర్వాత విలేజ్ సెక్రటరియట్లు, అలాగే రైతు భరోసా కేంద్రాలు, అలాగే విలేజ్ క్లినిక్స్ చూశాను నేను 2. ఆ విలేజ్ క్లినిక్లు అంట అక్కడే నైట్ ఉండడం కోసం పక్కన క్వార్టర్ కూడా పెట్టారు. క్వార్టర్ ఉండడానికి నివాసం. అంటే రాత్రిపూట యాక్సిడెంట్ జరిగినా ఏమన్నా జరిగినా అక్కడికక్కడ ఆ ఊళ్ళో చికిత్స ఇవ్వడానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఇలాంటివి ఎన్నో. సో ఇంత మంచి జరుగుతుంది కాబట్టి నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను 100% చెప్తున్నాను, ఏపీ నీడ్స్ జగన్ అగైన్. ఏపీ నీడ్స్ జగన్ అగైన్. డెఫినెట్గా అటువంటి ముఖ్యమంత్రి కావాలి, ఆ ప్రభుత్వం మళ్ళీ రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనే కాదు, ప్రతి పేదవాడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మీరు చూస్తే వాలంటీర్ వ్యవస్థ అన్నది అదొక విప్లవం. అది వ్యవస్థ కాదు, విప్లవం. ఆ విప్లవానికి సొంత పార్టీ నాయకులే వాళ్ళు కొట్టుకుపోయారు. సొంత పార్టీ నాయకులే. ఎలాగంటే ఒకప్పుడు మనకి విలేజ్ లెవెల్స్లో మన ఊళ్ళో మనకి ఏ అవసరం వచ్చినా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఏ అవసరం వచ్చినా, లేకపోతే ఏదో పెన్షన్, ఏ పథకం మన చేతికి రావాలన్నా నాయకుల చుట్టూ తిరిగే రోజుల నుంచి ప్రజల చుట్టే తిరుగుతున్నారు. ఇప్పుడు సెక్రటరేట్ వీళ్ళందరూ విలేజ్ వాలంటీర్స్ అంటే నాయకులతో పని లేకుండా పోయింది. అంటే నాయకుల్లో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పణంగా పెట్టి ఒక వ్యవస్థ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇటువంటి విప్లవాత్మకమైన రెవల్యూషనరీ వ్యవస్థ ఇండియాలో నాకు తెలిసి రాబోయే 10 సంవత్సరాలు మీరు చూడండి, ప్రతి రాష్ట్రంలో ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ గ్రామ సెక్రటరీ వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోతుంది. ఎందుకంటే అందులో మంచి ఉంది. రేపొద్దున ఒకవేళ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు కూడా ఒక మంచిని వాళ్ళు కొనసాగిస్తారు తప్ప దాన్ని ఎవరు పక్కన పెడితే మాత్రం విప్లవం వస్తుంది ప్రజల నుంచి. అందుకనే నాకు తెలిసి నేను 2-3 మీటింగ్స్ చూశాను. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు వచ్చినా కూడా దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. కంటిన్యూ చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ మండల వ్యవస్థ ఉంది, ఇది పెట్టింది రామారావు గారు. అంతకుముందు సమితులు ఉండేవి. దాన్ని ఆ తర్వాత ప్రభుత్వాలు చచ్చినట్టు కంటిన్యూ చేసే కదా. ఎందుకంటే అందులో ఒక మంచి ఉంది. అటువంటి మంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా జరుగుతుంది అని నేను గుండె చేసి చెప్తున్నాను. రాజకీయాలకు అతీతంగా మీకు ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు వరకు నేను ఆయన్ని నా కంటితో చూడలేదు, టీవీలో తప్ప. ఏ రోజు తాడేపల్లి వెళ్ళలేదు. మా బాబాయ్ గారు రఘుపతి గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు కూడా, ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా, మా ఇంట్లో 4 రోజులు నిద్ర చేసినప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే సినిమాల్లో ఉన్నవాళ్ళు సినిమా అన్నది అందరూ చూడాలి. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు చూస్తేనే సినిమా ఆడుతుంది. రెస్టారెంట్ అన్నమాట. దీంట్లో మనం పార్టీ బోర్డు పెట్టుకున్న జెండా పెట్టుకుంటే మీకు రెస్టారెంట్ 2 రోజులు మూసుకోవాలి. సినిమాలో ఉన్నవాళ్ళు రాజకీయాలు గురించి మాట్లాడకూడదు, కానీ జరిగే మంచి గురించి మాత్రం మాట్లాడాలన్నది నా ఉద్దేశం. అందుకే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అన్నది అవసరం. డెఫినెట్గా ఆయన చేసే మంచి అవసరం.
ఆయన ఇంకెన్ని పథకాలు తీసుకొస్తాడో నాకు తెలియదు కానీ బట్ ఇప్పుడు ఉన్న పథకాలు మాత్రం కంటిన్యూ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఒక అమ్మఒడి ఇవ్వచ్చు, నాడు నేడు కింద ఇప్పటికి నాకు తెలిసి 2 phases అయ్యాయి. అలాగే మెడికల్ కాలేజెస్ చూడండి, మనది ఫౌండేషన్ స్టోన్కి వచ్చింది, మనది నెక్స్ట్ ఫేజ్ 2 కాలేజెస్ ఆల్రెడీ వచ్చి అడ్మిషన్స్ జరిగి మచిలీపట్నంలో, ఆ తర్వాత ఇంకో చోట ఎక్కడ చాలా అద్భుతంగా ఉందని క్యాంపస్ అని టీవీలో చూడడం జరిగింది. 17 మెడికల్ కాలేజెస్, 10 ఫిషింగ్ హార్బర్స్, 4 మేజర్ పోర్ట్స్, ఇవన్నీ కూడా ఫినిషింగ్ దశలో ఉన్నాయి. ఈ మూలపేట ఇది కానీ, అలాగే ఉద్దానం సమస్యకు సంబంధించిన అన్ని వేల కోట్లతో కట్టిన ఇది కానీ. సో ప్రభుత్వం మంచి చేస్తుంది. నేను చెప్పినట్టు ఇందాక 100కి 100 మార్కులు వేయదు కానీ 100కి మాత్రం 80 మార్కులు గ్యారెంటీగా వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అంటే ఫస్ట్ క్లాస్ మార్కులతో ఆయన పాస్ అయ్యాడు. మళ్ళీ పరీక్ష కూర్చున్నాడు. ఆయన మార్కులు వేసేది ఓటర్స్ ఈసారి. సో అటువంటి ఫస్ట్ క్లాస్ విద్యార్థిని మీరు గెలిపిస్తారా? గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ఉంది అని ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ఒక బాపట్ల వాస్తవ్యుడిగా, ఇటు రఘుపతి గారు ఆయన చేస్తున్న మంచి మీ కళ్ళకు కనపడుతుంది. ఆయన చేసిన మంచి, చేస్తున్న మంచి, ఆయన యొక్క విజన్. నాకు మనం చెప్పారు సాగరమాల అని, ఆల్మోస్ట్ మన బీచ్ రోడ్లో ఉన్నట్టు వైజాగ్ మొత్తం అంతా పెద్ద ప్లాన్, చాలా పెద్ద ప్లాన్ పెట్టుకున్నాడు ఆయన. ఈసారి కానీ గవర్నమెంట్ వస్తే నా స్టూడియో రావడం, అలాగే నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అలాగే అది కూడా నేను చాలా ట్రాన్స్పరెంట్గా చేయబోతాను. అందరు ప్రతిపక్ష వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి నేను మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ చేత ఎస్ ఈ స్టూడియో ఇక్కడ రావాలి కోరా గారు అని ప్రతిపక్షాల వాళ్ళ చేత కూడా అనిపించుకొని మరి స్టార్ట్ చేస్తారు. స్టూడియో కానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కానీ. ఇది నా గోలు, ఇది నా ధ్యేయం. చివరిసారిగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ మంచి, పేద ప్రజల మంచి, వాళ్ళ గుమ్మం దగ్గరికి, వాళ్ళ వాకిట్లోకి ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ క్లాస్ మార్కులతోటి ఆయన పాస్ చేయాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గొప్ప కోసం కాదు, అదే నా బాధ్యతగా ఫీల్ అవుతా. నా ఊరికి మీరేదో చేయాలి అని. మాకు 5 సంవత్సరాలు ఆదరించారు. వీళ్ళు ఏమిచ్చి మనం, నా దృష్టికి ఏ సమస్య వచ్చినా స్పందించే గుణం నాకు ఉంది, మా కుటుంబానికి ఉంది. ఇంకా రఘుపతిలో ఇప్పుడు రాబోతున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్. ప్రతి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడిగి వేయాల్సిన క్షణం ఆసనమైంది. అందుకనే రాజకీయాలంటే నా ఉద్దేశంలో అదొక క్రీడ కాదు, అదొక బాధ్యత. ప్రతి మనిషికి, నేను హైదరాబాద్లో నా ఉద్యోగం హైదరాబాద్లో ఉన్నా, నా ఆధార్ కార్డు, నా ఓటర్ కార్డు బాపట్లోనే ఉంది. ఇక్కడే ఉంది, ఇక్కడే పెట్టుకున్నా. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తే మా ఊరు అంటాం, మరి నువ్వు కూడా అక్కడికి వచ్చేవాల్సి అంటారేమోనండి. నాకు నా సొంత ఫీలింగ్తో పెట్టుకున్నా. సో ఇక్కడ పౌరుడు నేను కాబట్టి నాకు చెప్పే హక్కు నాకు ఉందనుకుంటున్నాను రాబోయే ఎలక్షన్. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, గత 1-2 నెలల క్రితం నేను ఒక స్కూలు, మా గర్భవరం నుంచి వెళుతూ నేను ఒక స్కూల్ని చూసి, నాడు నేడులో నా వెనకాల ఎవరు లేరు, 2 మనుషులు ఉన్నారు. కారు ఆపి దిగి చూస్తే మా సినిమాలో బాబు గారి సెట్టింగ్ లాగా ఉంది. అరే ఇదేంటి స్కూల్ భలే ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా నీట్గా టాయిలెట్స్ కానీ, బెంచెస్ కానీ, బోర్డ్స్ కానీ, ప్రతిదీ. అలాగే అక్కడ వాళ్ళు వండిన ఫుడ్ తిన్న ఆ రోజు 4 ఫోటోలు తీసి పెట్టాను. నేను నాడు నేడు పథకం గురించి ప్రతి గవర్నమెంట్ ఏదో స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు. కానీ ఇంత చిత్తశుద్ధిగా, ఇంత శ్రద్ధ తీసుకుని వాళ్ళు తినే
ప్రతి ఐటెము మెను కూడా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డిసైడ్ చేస్తారు అని నాకు వాళ్ళు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను అప్పటికప్పుడు మా వాళ్ళకి మోజస్కి బెనర్జీకి చెప్పించి నేను షాలో తెప్పించి ఆ టీచర్ని ఆ స్కూల్ మెయింటైన్ చేసుకున్నందుకు, ఆ పిల్లల్ని అంత బాగా చూసుకున్నందుకు వాళ్ళు సన్మానించారు. అప్పుడేం మీడియా లేదు, 4 ఫోటోలు పెడితే అది వైరల్ అయింది. ఎందుకంటే నాకు మంచి జరిగితే మనం చెప్పాలి, అది చెప్పడానికి కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాను. మంచి గత 5 సంవత్సరాలుగా 100కి 100% అంటే ఎక్కడ ఉండదు. మనం కూడా ప్రతి ఎగ్జామ్ చిన్నప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. ప్రతి పరీక్ష రాసినప్పుడు 100 మార్కులు తెచ్చుకోవాలనుకుంటాం. 100 రాదు, నేను 60, 70, 80 దాకా వెళ్ళేవాడిని. అలాగే గవర్నమెంట్ నాకు తెలిసి 80 మార్కులు ఫస్ట్ క్లాస్ అయితే పాస్ అయిందని నేను అనుకుంటున్నాను. 100%. కొన్ని విషయాలు రోడ్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, చిన్న ఇవి ఉండొచ్చు. కాబట్టి ఆ 20 మార్కులు మీరు ప్రభుత్వానికి ఇవ్వకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఖచ్చితంగా మీరు ఇవాళ చూడండి, మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి బాపట్ల ఎలా ఉంది ఈరోజు మన రోడ్లు. నేను ఇక్కడ రాత్రి వస్తే నేను వచ్చిన ప్రతిసారి మా డ్రైవ్ చేస్తుంటే టక్కన కళ్ళు తెలిస్తే నేను మళ్ళీ తిరిగి జూబ్లీస్కి వచ్చేసాననిపిస్తుంది. మళ్ళీ ఏ జూబ్లీస్కో బంజారీస్కి వచ్చారా అని అనిపిస్తుంది. అలా ఉందా లేదా? సో ఇది మరి అంత ముందు ప్రభుత్వాలు దేనికి జరగలేదు. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలని ఆలోచన ఆ ముందున్న ప్రభుత్వాలు ఎందుకు రాలేదు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు? నాకు అర్థం కాదు. ఐఎమ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్, గుర్తుంచుకోండి. నేను ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని. బట్ నా కుటుంబం రాజకీయాల్లో ఉంది. నేను ఈ రోజు వరకు 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా మా బాబాయ్ గారు ఉన్న ఈ క్షణం వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు, చూడలేదు. కనీసం 5 అడుగుల డిస్టెన్స్లో, 10 అడుగుల టీవీలో చూడడం తప్ప. ఎందుకంటే నా రాజకీయం మా ఊరు వరకు, నా రాష్ట్రం వరకు నేను దూరం నుంచి చూస్తాను. నాకు మంచి అనిపిస్తే చెప్పాలనుకున్నాను, నాకు చెడు అనిపిస్తే కూడా చెప్తా. సినీ పరిశ్రమలో ప్రభుత్వాల జోక్యం అనవసరం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొన్న కూడా చెప్పాను. నేను ఈ రేట్ల విషయంలో వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా పేర్నాని గారికి ఫోన్ చేశాను. పేర్నాని గారికి అని చేసి చెప్పాను, సార్ ఒక సినిమా తీసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ దానికి ఎంత రేట్ పెట్టుకోవాలో ఆ ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుంటాడు సార్. ఎందుకంటే సినిమాని మనం ప్రేక్షకుల్ని వాటికి నచ్చితే చూస్తాడు. ఆ రేటు నచ్చినా, సినిమా నచ్చినా, మీరు ఫ్రీగా చూపించినా చూడండి. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో టాప్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 2, 3 ఉన్నాయండి ఇండియా మొత్తంలో. అలాగా ఇక్కడ ఒక 5 to 10 acres దీంట్లో క్యాంపస్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అన్నది, అది కూడా మళ్ళీ ఇండియా వ్యాప్తంగా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఒక కెమెరా అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, అలాగే సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్, ఆల్ క్రాఫ్ట్స్ టెక్నికల్గా కూడా హై స్టాండర్డ్స్ తోటి ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి. దీనికి ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే ఢిల్లీలో ఉంది, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అలాగే హైదరాబాద్లో మీకు అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ కొత్తగా వచ్చింది, సురేష్ బాబు గారు పెట్టారు. ఎందుకంటే మీకు రాను మీరు చూస్తే ఇక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత డిమాండ్ పెరిగింది కంటెంట్కి. సినిమా కంటెంట్ అంటే సినిమా ఒక్కటే కాదు, ఓటీటీలో ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చి చూడండి. ఇంకా కొత్త రాబోతున్నాయి, చాలా పెద్ద వాళ్ళు రాబోతున్నారు, రిలయన్స్ లాంటి వాళ్ళు. అంటే యాక్టర్స్కి కానీ, టెక్నీషియన్స్ కానీ, ఎడిటర్స్ కానీ, సినిమాటోగ్రాఫర్స్ కానీ, రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఎంతో మందికి ఇది ఒక పెద్ద ఉపాధి దొరికే ఒక పెద్ద ఇండస్ట్రీ అవుతుంది ఇది. సో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వల్ల మనం ఎంతోమంది
నిష్ణాతులైన టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని తయారు చేయొచ్చు. టాప్ ఇండియాలోని టాప్ మోస్ట్ నేను ఫ్యాకల్టీని తీసుకురాగలను. యాక్టింగ్లో ఒక అనుభవం క్లియర్, వాళ్ళు గెస్ట్ లెక్చర్స్ చెప్తున్నాను. నవాజుద్దీన్ సిద్దికి, అలాగే డైరెక్టర్స్లో ఒక అనురాగ్ కశ్యప్, వీళ్ళందరితో నాకు వ్యక్తిగత పరిచయం, స్నేహం ఉన్నాయి. సో ఇది నా రెండో కోర్. ఇంకా ఈ రెండు విషయాల మీతో చెప్పి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాను. 5 సంవత్సరాలు నిందా చెప్పారు మా కుటుంబాన్ని ఆదరిస్తూ. మాది అత్యంత మైనారిటీ సామాజిక వర్గం మాది. అయినా 25 సంవత్సరాలు బాపట్ల ప్రజలు మమ్మల్ని నమ్మి మీరు మాకు ప్రాతినిధ్యం వహించండి. 15 సంవత్సరాలు మా తాతయ్య గారిని, 10 సంవత్సరాలు రఘుపతి గారికి అవకాశం ఇచ్చారు అంటే వాళ్ళు పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకం మేము వాళ్ళకి ఏ రుణం తీర్చుకోగలని నేను ప్రతి క్షణం అనుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు నేను డబ్బా కట్టుకోవడానికి ఇష్టం ఉంటుంది, కానీ కొన్నిసార్లు చేసింది చెప్పుకోకపోతే తెలియకుండా అనిపిస్తుంది. నేను మీకు తెలుసు చాలామందికి కర్రపాలెం వరకు నేను కర్రపాలెం మండలానికి ఒక ఇన్ఛార్జ్ కానండి, లేకపోతే వ్యూహకర్తానండి. నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు వస్తూ ఉంటాను. నా దృష్టికి ఏ సమస్య వచ్చినా నాకు చేతనైతే డైరెక్ట్గా సీఎం ఆఫీస్తో మాట్లాడతా, లేదంటే సెక్రటరీస్తో మాట్లాడతా. ఇక్కడ కోనా వెంకట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే కనీసం వింటారు. మంత్రులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి నేను ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ కూడా అయిపోతే నా సొంత ఖర్చులతోటి నేను గత కృత్రిమ మనిషిగానే నేను ఒక ఏకవారపాలెంలో నన్ను పిలిచారు ఒకరోజు. వాడు పిలిస్తే, సార్ స్కూల్ ఉంది, స్కూల్ ఎట్లా చూడండి, చీకటి, రోడ్డు లేదు, వర్షం వచ్చిందంటే మోకాలు లోతు, అక్కడ బురద ఉంటుంది, దిగిపోతుంది అని అంటే నా సొంత డబ్బులతో రోడ్లు ఇచ్చాను.